ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆహ్వాన పత్రిక అందించి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఈవో కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈవో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ను అధికారికంగా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 27 ఆగస్టు నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి జిల్లా యంత్రాంగ సహకారం కోరడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఆ ఏర్పాట్ల మీద వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం. సో మన బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకి వేలాది మంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అవసరం కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానించడం. వారికి ముందు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు ఈ మంత్ 5వ తేదీన జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఎస్పీ గారు జిల్లా అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పాల్గొని వారి యొక్క పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా విఘ్నేశ్వరుని యొక్క దర్శనం కలిగించి అన్ని ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ మంత్రి వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు.